అసలు విజయవాడలోకి వీళ్ళు ఎలా వచ్చారు, ఎలా ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు, సో వచ్చినప్పటి నుంచి వీరి కదలికలు ఏంటి, అసలుకి ఎలా ఉంటూ వచ్చాయి, ఎక్కడెక్కడ తిరిగారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అలాంటిది కూడా? శ్రీహరి, సహజంగా ఏంటంటే హిడ్మా అనే అతను పార్టీకి ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. పార్టీలో ఎవరైతే సరెండర్ అయ్యారో, సరెండర్ కాగా మిగిలిన వాళ్ళు ఎవరైతే వ్యతిరేకించారో, అంటే సరెండర్స్ని, ఆపరేషన్ కగార్ని, లేకపోతే ఆయుధం వదిలి మనం ప్రభుత్వంతో చర్చలు జరుపుదామని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా హిడ్మా గ్రూప్ ఉంది. హిడ్మాయే ఇప్పుడు పార్టీని నడుపుతున్నాడు. అటువంటి హిడ్మా ఇక్కడికి వచ్చారు అంటే దండకారణ్యంలో పోలీస్ ప్రెజర్ పెరగటంతో, ఆపరేషన్ కగార్ బలగాలు పెరగటంతో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపుగా 10 రోజుల క్రితం, కొద్దిసేపటి క్రితం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో కూడా గత 2 వారాల నుంచి కూడా దండకారణ్యంలో ఒత్తిడి పెరగటం, పోలీసు బలగాలను కూడా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, పోలీసు బలగాల ఒత్తిడి పెరుగుతున్న ఈ తరుణంలోనే వాళ్ళంతా కూడా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు అని కూడా ఆయన చెబుతున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకే గత 2 వారాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో, అంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వాళ్ళు మారేడుమిల్లి అడవులు లేకపోతే ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ జోన్ అంటారు, ఈ ఏఓబిలో ఎక్కడో చోట వీళ్ళు షెల్టర్ తీసుకొని ఉంటారు, ఇక్కడే ఉన్నారు అని పోలీసులకు సమాచారం అందింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వీళ్ళకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటెలిజెన్స్కి. ఏంటి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నేరుగా లడ్డానే అక్కడికి పంపించారు. లడ్డా అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి డ్రోన్స్, నిన్న మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో డ్రోన్స్ ఎగరవేయటంతో ఆ డ్రోన్స్ ద్వారా హిడ్మా అక్కడ ఉన్నాడు అని చెప్పి పోలీసులకి సమాచారం వచ్చింది. ఆ తర్వాత గ్రేహౌండ్స్ బలగాలు ఎక్కడైతే ఏఓబీలో అందుబాటులో ఉన్నాయో వాటన్నిటినీ కూడా 3 ప్లటూన్ల గ్రేహౌండ్స్ బలగాల్ని అడవిలోకి పంపిస్తే ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది అనేది పోలీసులు చెబుతున్నారు. ఆయనకి రక్షణగా, అంటే వీళ్ళంతా కూడా ఒకేసారి ఇంతమంది, దాదాపుగా 27 మంది ఇక్కడ, అదేవిధంగా మొత్తం 31 మంది అని చెబుతున్నారు. మిగతా 4, ఈ 31 మంది ఒక చోట దొరికారు. వీళ్ళ మూమెంట్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే వీళ్ళని షెల్టర్ జోన్ అని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి మీరు అక్కడ ఏదో ఒకటి రెక్కీ చేసి యాక్టివిటీ చేయాలి అనేది కూడా వీళ్ళకి నూరిపోశారు అని చెప్తున్నారు. మొత్తం 27 మందిలో 6 పురుషులు, మొత్తం 21 మంది మహిళా కమాండర్లు.